తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధర దక్కని నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు తోతాపూరిపై అధ్యయనం చేసేందుకు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కటమంతిలోని మామిడి మార్కెట్ యార్డులో పరిశీలించారు. తోతాపూరి, నీలం, టేబుల్ రకాల ధరలు, మార్కెటింగ్ సమస్యలు, తోతాపూరి తరలింపు వివరాలను మండీల యజమానుల నుంచి సేకరించారు. తోతాపూరికి గిట్టుబాటు ధర కల్పించాలని సెస్ ఎత్తివేయడంతో వ్యాపారం విస్తరించి ధరలు తగ్గాయని మండీ యజమానులు పేర్కొన్నారు. లక్నోకు చెందిన ఐకార్ సెంటర్ డైరెక్టర్ దామోదరం, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మామిడి గుజ్జు పరిశ్రమలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని జిల్లా పండ్ల పరిశ్రమల సంఘం నాయకులు వినతిపత్రం ఈ సందర్భంగా వారికి అందజేశారు. కమిటీ సభ్యులు వారితో సమావేశమయ్యారు. గుజ్జు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, యుద్ధం కారణంగా విదేశాల్లో మామిడి పల్ప్కు డిమాండ్ తగ్గడం మొదలైన అంశాలపై వారి దృష్టికి తీసుకెళ్లారు. రైతులు పక్వానికి వచ్చిన కాయలు పరిశ్రమలకు తీసుకొచ్చేలా చూడాలన్నారు. చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల శాఖ సంఘం అధ్యక్షుడు రఘురామ్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తోతాపూరి మామిడి టన్నుకు 15,000 చెల్లించాలని రైతు సంఘం నాయకులు కమిటీ సభ్యులకు వినతి పత్రం ఇచ్చారు. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని, తోతాపూరికి శాశ్వత ధర స్థిరీకరణ విధానాలు అమలు చేయాలని వారు కోరారు. ర్యాంపులను క్రమబద్ధీకరించి పరిశ్రమలు, ర్యాంపుల మధ్య ధరల వ్యత్యాసం తగ్గించాలన్నారు. రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామనాయుడు, నాయకులు మునిరత్నం, మురళి, గోపినాథ్, రమాదేవి, చంద్ర, రఘు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ వచ్చి దెబ్బ పడుతున్న ఎవరిపైన తీరా రైతు పైన మేము అడిగాం సార్. ఫ్యాక్టరీ వాళ్ళు దెబ్బతిని కొడుతాం. మామిడికాయలని ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఫ్రూట్ గా ఉపయోగించు. ఆపి మ్యాంగో హార్వెస్టింగ్ పెట్టండి సార్. ఉపాధి హామీ తరఫున మ్యాంగో హార్వెస్టింగ్ పెట్టండి. అప్పుడు మాకు కనీసం ఒక 2 రూపాయలు ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తుంది. మీరే హార్వెస్ట్ చేయండి సార్. మా దాంట్లో మా రైతులు మేము మొయిడాడుతున్నాం. షుగర్ ఫ్యాక్టరీ మొయిడాడుతున్నాము. 5 సంవత్సరం పూర్తిగా మేము కష్టపడతాం సార్. హార్వెస్టింగ్ అప్పుడు గవర్నమెంట్ మాకు చిన్న సహాయం చేయండి సార్. చిన్న సహాయం మీరు ఆ ఫ్రూట్ ని వేరే కూడా ఉపయోగించుకోండి సార్. తప్పులేదు. ఉద్యాన శాఖ తీసుకొని ఎట్లా మళ్ళీ మీరేం మా ఏం చేస్తామంటే మేము ఇంటికి ఉంటాం. మేము ఫ్రూట్ గా కట్ చేస్తాం. ఈసారి సార్ స్టంప్ కటింగ్ వచ్చింది సార్. రైతులు ఈ తోతాపూరి కాకుండా మిగతా కాయలు మంచి ధరకి అమ్ముకున్నారు సార్. ఈసారి అర్చునాయకం అది. కాబట్టి కవర్ కాయలు ఓకే. అది కొంచెం ముందుకు వస్తే షుగర్ తక్కువ ఉంది కాబట్టి అది ఓకే. దాని ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఇట్లాంటి మంచి పరిస్థితులు ఉన్నాయి. మనం సెకండ్ థింగ్ సార్, ఫ్యాక్టరీ సిండికేట్ సార్. ఫ్యాక్టరీ సిండికేట్ అయ్యడం వల్ల తమిళనాడులో ఉండే వాళ్ళకి ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. ఒక్కొక్కరు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్. వాళ్ళ